నమస్కారం. శ్రావణం శుభప్రదం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. రేపటి నుంచి పరమ పవిత్రమైన మాసం, స్త్రీలకి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసం అనగానే మనకి పూజలు, వ్రతాలు, సందడి సందడి ఆధ్యాత్మిక వాతావరణం మనం గుర్తుకొస్తుంది. మరి శ్రావణ మాసంలో అనేక పూజలు చేస్తూ ఉంటాం, పూర్వకాలం నుంచి చేస్తూ వస్తున్నాము. కానీ ప్రజల్లో అనేక సమస్యలు, సందేహాలు, అనుమానాలు ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేయడానికి భక్తి టీవీ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత్రి రాజీ రఘునాథన్ గారు, నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మొదటగా గురువు గారు, శ్రావణ మాసం అనగానే చాలా సందడి వాతావరణం, స్త్రీలకి చాలా ప్రీతికరమైన మాసం. దీనికి ఎందుకింత ప్రత్యేకత ఏర్పడింది? మనకు మిగిలిన దేశాలలో లేని, భారతదేశంలోనే ఉన్న ప్రత్యేకమైన అంశం ఏమిటి అంటే, ఉత్తమ సంతానము కోసం మాతృమూర్తులు వ్రతాచరణలు చేయడం, దానాలు చేయడం, దానం కొద్దీ బిడ్డలు. ఇక్కడ మిగిలిన దేశాల్లో దానాలు ఎలా చేస్తారు అంటే, ఏదో లేనివాడికి వేసాం, దానం చేసేసాం అనుకుంటారు. తమ పాత బట్టలన్నీ ఇచ్చేసి దానం చేసేసాం అనుకుంటారు. అంటే తమకు అక్కర్లేనిది ఇచ్చే లక్షణం అక్కడ ఉంటే, తమకు ఏది కావాలో, తమకే కాదు తమకేది కావాలో అది లోకానికంతకీ ఉపకరించేలా చేసే లక్షణం, అదే మాతృలక్షణం. ఇప్పుడు పక్క ఇంటి పిల్లవాడు మన పిల్లవాడిని కొట్టడము, మన పిల్లవాడు పక్క ఇంటి పిల్లవాడిని కొట్టడము జరిగిందనుకోండి, తండ్రి ఎలా వ్యవహరిస్తాడు? వాడు అదుపులో పెట్టుకోక్కర్లేదు అనే దృష్టితో వ్యవహరిస్తాడు. తల్లి ఎలా వ్యవహరిస్తుంది? వారిద్దరిలో ఎవరు బలహీనులో చూస్తుంది. బలహీనులు కొట్టకూడదురా అని తన పిల్లవాడికే చెబుతుంది. అంటే ఇక్కడ ఆ మాతృహృదయం అనేటువంటిది తన పర అనే భేదం లేదు. అందరి యందు ఎవరు తక్కువగా ఉన్నారో వారి యందు ప్రీతి, ఆ లోపాన్ని పూరించే మాతృహృదయం. అటువంటి మాతృహృదయం కలిగినటువంటి భారతీయ జాతి ప్రపంచానికి అంతటికీ కూడా గురువులను అందించగలిగింది. ఎలా? మాతృమూర్తుల యొక్క కృషి వలన. పురుషుడు వ్రతాలు, ఉపవాసాలు ఏమైనా చేసినా వాటికి ఫలితాలు కోరేది ఎలా ఉంటుందంటే, ఉద్యోగము, ప్రమోషను, అప్పులు తీరడము, ఇలా ఉంటుంది. కానీ స్త్రీలు చేసే వ్రతాలకి భర్త యొక్క ఆరోగ్యము, ఆయుర్దాయము, ఉత్తమ సంతానం కలగడము, వారు చల్లగా ఉండడము. ఎంత విచిత్రమైన ధారణ చూడండి. కాబట్టి అలా మాతృమూర్తులు చేసేటువంటి వ్రతాలు, నోములు శ్రావణ మాసంలో వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో మంగళ గౌరీ వ్రతం ఒకటి, వరలక్ష్మి శుక్రవార వ్రతం ఒకటి, శుక్రవార వ్రతం ఒకటి, అలాగే సోమవారం నాడు చేసేటువంటి శైవ నక్త వ్రతం ఒకటి, శనివారం నాడు చేసేటువంటి వెంకటేశ్వర వ్రతం ఒకటి, ఇలా ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లలు ఈ శ్రావణ మంగళవారం నోములు ప్రారంభం చేస్తారు. ఈ ప్రారంభంలో ఏమవుతోంది అంటే, చుట్టుపక్కల ఉండేటువంటి పేరెంట్ వాళ్ళందరినీ పిలిచి వారందరిలోనూ సాక్షాత్తు ఆ పార్వతీదేవిని దర్శించి వాయనాలు ఇస్తారు. దాంతో ఇది చాలా ఒక పండగ వాతావరణం ఊరంతా కనిపిస్తుంది. అవును, ఓకే అండి. మేడం, మీరు చెప్పండి, శ్రావణ మాసం రోజున, శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజిస్తాం. ఈ శ్రావణ మాసానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం ఏంటో చెప్తారా? శ్రావణ మాసం మొత్తం వ్రతాలు, నోముల మాసం. వాన వల్ల వచ్చిన కొత్తతనము, కొత్త మొక్కలు, పచ్చతనముతోటి మొదలయ్యే పచ్చటి చల్లటి నెల ఇది. ఇది సర్వదేవతా ప్రీతికరమైన మాసం. మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, మళ్ళా నవమి తేదీలో దుర్గాదేవిని, చతుర్థిలో సంకష్టకర చతుర్థిని, మళ్ళీ అష్టమిలో గోకులాష్టమిని, అందరినీ ఈ జూలై 24 నుంచి ఆగస్టు
25 లోపల 27 వ్రతాలు, నోములు, పూజలు ఉన్నాయన్నమాట. అన్ని దేవతలను పూజించుకునే ఒక అరుదైన మాసం ఇది. ఎక్కడ చూసినా మీరు అన్నట్టు పండగ వాతావరణం, సందడి సందడి, మామిడి తోరణాలు, ముగ్గులు, పసుపు పారాణీలు అన్నింటితోటి సందడిగా ఉంటుంది. కొత్తగా గురువుగారు అన్నట్టు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతం మొదలు పెట్టడం. అందులో ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు దామోదర ద్వాదశి కూడా కలిసింది. అంటే విష్ణువుకి లక్ష్మికి కలిసిన రోజుగా అలా కుదిరిందనమాట. ఆ రోజు దామోదర నామంతో విష్ణువుని కూడా పూజించి లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకునే అరుదైన దినం మనకు లభించింది. ఓకే గురువుగారు, మరి ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ఆచరించాల్సినటువంటి నియమాలంటూ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ముఖ్యంగా సకల దేవతలకు పవిత్రారోపణం అనేటువంటి చర్య ఒకటి ఉంది. ఇప్పుడు ఏదో పాడ్యమి నాడు బ్రహ్మగారికి, ఏదో విధి నాడు గౌరీదేవికి, ఇలాగా మనకు సకల తిథులలోను గణపతికి చవితి నాడు, తది నాడు గౌరీదేవికి, ఇలా అన్ని రోజుల్లోనూ పవిత్రారోపణం అంటారు, పవిత్రాలు కట్టడం. ఆ విధంగా పవిత్రాలు కట్టడం ద్వారా ఆలయంలో ఉండేటువంటి ఆ విగ్రహములు ఏవైతే ఉన్నాయో, పూజనీయమైన విగ్రహాలు, వాటి యొక్క పవిత్రతను పెంపొందించే ప్రయత్నం అన్నమాట. దేవుడు అంతటా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆ పవిత్రత ఎలాగా ఉంది. కానీ మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ పవిత్రతను పెంపొందించే ప్రయత్నాలు కూడా కొన్ని చేయాలి. ఆ వ్రతాలలో అవి ఉంటాయి. అవి కాక పంచమి నాడు నాగపంచమి, గరుడ పంచమి అనే ఉన్నాయి. నాగపంచమి నాడు నాగులను పూజించడం ద్వారా ఏమవుతుంది? నాగభయం ఉండదు, విశేషించి సత్సంతానం కలుగుతుంది. అలాగే గరుడ పంచమిని, గరుడుని పూజించడం ద్వారా ఆ పాముల వల్ల వచ్చేటువంటి భయం ఉండదు. అంటే పాములు కావాలి, వాటి వల్ల భయం ఉండకూడదు. అది అన్నమాట విచిత్రమైన స్థితి. అలాగే మనకు ఈ శనివారాల వెంకటేశ్వర వ్రతాలను ఆచరించడం ద్వారా వ్యక్తులకు అప్పులు తీరడం, అలాగే దోషాలను జయించగలగడం, కలియుగంలో వెంకటనాయకుడు కాబట్టి పాపాలు పోవడం, ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సోమవారం నాడు చేసేటువంటి శైవనక్త వ్రతం వలన పగలంతా ఉపవాసం ఉండడం, రాత్రి శివుణ్ణి పూజ చేసుకుని భోజనం చేయడం అనే చర్యల ద్వారా శివుణ్ణి మనం ఎందుకు పూజించాలి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రతి వ్యక్తికి కూడా మరణం అంటే భయం, అనారోగ్యం అంటే భయం. వైద్యనాథుడిగా అనారోగ్యాన్ని, మృత్యుంజయుడిగా మరణ భయాన్ని పోగొడతాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది కాబట్టి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యం కావాలందరికీ. ఇంకో విశేషం ఏంటంటే ఈశ్వరానుగ్రహాదేవ వంశాం అద్వైత వాసన. అద్వైత భావన అంటే ఆ భావన, వేదాంత భావన ఏదైతే ఉందో అది సిద్ధించడానికి శంకరుడే యొక్క అనుగ్రహం కావాలి అనే భావన ఉంది. ఎందుకోసం ఆలోచిస్తే మీరు గమనించినట్లయితే శంకరుడు అన్నీ వదిలేసినవాడు, ఏం ఉండవు ఆయన దగ్గర. అంటే వైరాగ్యాన్ని ఆయన చూసి అలవరుచుకుంటాం అన్నమాట. వైరాగ్యం వల్ల మనకి భక్తి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. తర్వాత ఆయన భార్య అమ్మవారిని పూజ చేసుకుంటే అన్నపూర్ణ, అన్నం లభిస్తుంది. పని ఏదైనా చేస్తే విఘ్నం రాకుండా ఉండడం కోసం వాళ్ళ అబ్బాయి గణపతిని పూజ చేయాలి. అలాగే జ్ఞానమును సద్వినియోగం చేయడం కోసం, అంటే ఏంటి, లౌకికమైన అలౌకికమైన జ్ఞానములను సమన్వయంగా జీవితంలో వినియోగించుకోవడం కోసం సుబ్రహ్మణ్య స్వామి. ఆయన నెత్తిమేమన్న గంగ పాపాలు పోవడం కోసం. ఇలా మనం సోమవారం వ్రతంలో వీళ్ళందరినీ, పరివారాన్ని పూజ చేసుకుంటే నిత్యావసరాలన్నీ తీరుతాయి. ఇక లక్ష్మీనారాయణులను పూజించుకోవడం ద్వారా శుక్రవారం రోజున అటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కలుగుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అసలు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఈ మాసం ఎందుకు ప్రీతికరమైనది అని ఆలోచన చేస్తే, శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది కాబట్టి శ్రవణ మాసం. శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే మకర రాశిలో ఉంటుంది. మీరు చిత్రంగా గమనించినట్లయితే ఆలయాల్లో అన్ని దేవతలకి కూడా మకర తోరణం అని పెడతారు. అంటే మకరంలో ఆయన ఉన్నాడని అర్థం. ఈ మకరం అనేటువంటిది మరో కోణంలో ఆలోచిస్తే విశ్వానంతని ఒక 6 మాసాల పాటు ఒక ఫోటో తీశారండి, ఒక 2-3 సంవత్సరాల క్రితం. ఆ ఫోటోలో తేలిన సారాంశం ఏంటంటే శివలింగాకారంలో ఉంది విశ్వమంతా కలిపి. దాని మధ్యలో ఒక చిత్రమైన స్వరూపం ఉంది, దాన్ని శింసుమారము అంటారు.
దీన్ని మనం కొంచెం పోల్చి చూసుకోవాల్సి వస్తే తోక మీద లేచినటువంటి చైనా అదృష్టపు పాము ఉంటుంది చూసారు, ఆ రూపంలో ఉంటుంది. అంటే వాళ్ళు కూడా దీన్ని బట్టే పెట్టుకున్నారని అర్థం. ఇక దానిలో శిరస్సు భాగము మొదలైనటువంటివన్నీ కూడా వర్ణించి దాంట్లో ఏ ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా వేదంలో వర్ణించారు. అయితే అది దేనికి సంకేతం? అది కూడా మకరంలాగానే ఉంటుంది. అది నేను చెప్పేది. విశ్వమంతా మకరంలా ఉంది. విశ్వమంతా వ్యాపించిన వాడు భగవంతుడు కాబట్టి మకర తోరణంలో ఉన్నాడు. మకర రాశిలో శ్రవణం ఉంది. శ్రవణం విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అది కూడా ఆ మకర తోరణంలో విష్ణుమూర్తి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరణం తొలగడానికి, సౌభాగ్యం సిద్ధించడానికి పార్వతీ పరమేశ్వరులను పూజ చేసుకోవడం మంగళగౌరీ వ్రతం. అంటే వ్యక్తికి నిత్యావసరములను పూజ చేసుకోవడానికి సోమవారం శివుడితో కూడిన పార్వతిని, మంగళవారం గౌరీదేవితో కూడిన శివుడిని, శుక్రవారం లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుడిని, శనివారం నాడు వెంకటేశ్వర స్వామితో కూడిన లక్ష్మీదేవిని ఇలా పూజించుకునేటువంటి విధానం వలన వ్యక్తి ఒక సమగ్రమైనటువంటి స్థితి కలుగుతుంది, ఉత్తమ సంతానం కలుగుతుంది. ఓకే గురుగారు, ఇక కాలర్స్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగవచ్చు వారిని. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము టెంకాయ ఎందుకు గురించి వ్రతం తర్వాత టెంకాయ ఎందుకు వాడాలని. దయచేసి మీ వాయిస్ స్పష్టంగా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. టెంకాయ వ్రతం చేసేటప్పుడు టెంకాయ ఎందుకు గురించి వాడతారు, ఎందుకు రొప్పుట్టాలి? టెంకాయ ఎందుకు వ్రతం చేసేటప్పుడు వ్రతానికి టెంకాయ ఎందుకు గురించి వాడాలి? టెంకాయ కొట్టడం చేత లాభం ఏంటి? వ్రతం చేసేటప్పుడు టెంకాయని ఎందుకు కొట్టాలి అంటున్నారు. టెంకాయకి వ్రతానికి ఉన్న సంబంధం అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక ఫలాన్ని భగవంతుడికి సమర్పించుకున్నాము అంటే సత్ఫలితాన్ని కోరుతున్నాము అని అర్థం. అందుకనే పూజావసానంలో ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ తేనమే సఫలావాప్తి భవేదు జన్మని జన్మని. నాకు కోరికలు సఫలం కావాలి, నీకు ఫలం సమర్పించుకుంటున్నాను అన్న భావన ఆ శ్లోకంలో ఉంది. తాత్పర్యం ఏమిటి అంటే కోరికలు ఎందుకు తీరాలి? సామాన్యంగా కోరిక అనేటువంటిది మరుజన్మకు కారణమవుతుంది కాబట్టి కోరికలు తీరిపోతే మోక్షానికి వ్యక్తి అడ్డం లేకుండా పోతుంది. మనకు ఆయన ఎవరు, లహరి మహాశయుడు, ఆయన గారికి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడో వెళ్ళారు, అక్కడ ఏం లేవు. లేకపోతే అక్కడ మహాబాబాజీ ఉన్నారు. ఆయన ఏం చేశారు అంటే ఈయనకి రాత్రికి రాత్రి స్వర్గాన్ని సృష్టించి అనుభవింపజేసేసి మర్నాడు క్రియాదీక్ష ఇచ్చారు. ఎందుకని అంటే ఈ లహరి మహాశయుడికి మోక్షం కావాలనే కోరిక ఉంది, స్వర్గం కావాలనే కోరిక ఉంది. ఈ కోరిక మోక్షానికి అడ్డం వస్తుంది. ఈ కోరిక తీర్చేసి మోక్షానికి సిద్ధం చేయడానికి ఆయనకి అలా చేశారు. అంటే కోరికలనేవి ఎందుకు తీరాలంటే మోక్షానికి అడ్డం తొలగడానికి అని అర్థం. కోరిక తీరినందువల్ల మనకి ఏదో ప్రయోజనం ఉంటుందని కాదు. ఎందుకని కోరిక తీరినంత మాత్రం చేత ప్రయోజనం ఉండే పక్షంలో లక్షల సంవత్సరాల తపస్సు చేసిన రాక్షసులు కోరికలన్నీ తీర్చుకుని వరాలన్నీ పొంది ఎలా చావాలో నిర్ణయించుకున్నారు. అంటే రావణాసుడు తపస్సు చేసి వానరుల చేత చావచ్చు, లేకపోతే రాక్షసుల నరుల చేత చావచ్చు, ఇంకెవరి వల్ల చావకూడదు అన్నాడు. ఇంకెవరూ చంపకూడదు, వీళ్ళిద్దరూ చంపచ్చు అని చెప్పడానికి ఇంత తపస్సు కావాలా? కాబట్టి మనకు ఈ కోరికల కోసం తపస్సు చేసేవాళ్ళు రాక్షసులు. వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. దేవతల తపస్సు ఎందుకు చేస్తారు అంటే దైవానుగ్రహం కోసం చేస్తారు. కాబట్టి మనం దైవానుగ్రహం కోసం తపస్సు చేయాలి తప్ప కోరికలు తీరడం కోసం కాదు. మరి కోరికలు తీరడం దేనికోసం అంటే మోక్షానికి అడ్డం తొలగడం కోసం మాత్రమే. ఏ కోరికలు? పాత కోరికలు, కొత్త కోరికలు కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కొబ్బరికాయ ఇవ్వడంలో ఏముందంటే నన్ను నేను సమర్పించుకోవడం ఉంది. ఉదాహరణకి కొబ్బరికాయని మనం చూస్తే జుట్టు ఉంటుంది, మనిషికి ఉన్నట్టే 2 కళ్ళు ఉంటాయి, పైన ఒక కన్ను ఉంటుంది, దాన్ని జ్ఞాననేత్రం అంటారు చిన్నదాన్ని. 2 కళ్ళు మామూలు కళ్ళు అనమాట. అయితే ఇందుకీ దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఏమిటది? లోపల ఉన్న స్వచ్ఛత, పైకి కఠినంగా ఉన్న లోపల మెత్తదనం, గుండె కరిగిపోయేంత నీరు. అంటే అర్థం ఏంటి? హృదయం అంతా ప్రసన్నంగా ఉండాలి.
ఇది మొత్తం తనను తాను సమర్పించుకోవడం అన్నాడు భగవంతుడికి, సర్వస్వాత్మ సమర్పణం. అందుకని పూజలో మనం కొబ్బరికాయ వాడినట్లయితే తనని తాను సమర్పించుకున్న భావన. ఆ కొబ్బరికాయ లేకపోయినా ఈ భావన చేస్తే సరిపోతుంది. మరో కాల్ అండి. హలో హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుందండి. మరి ఈ సందర్భంలో మీకున్నటువంటి ప్రశ్నలు ఏంటి? హలో, మాకు ఈ మాసంలో ఎంటెక్ సీట్ వచ్చింది. శుక్రవారం జాయిన్ కావాలా? శుభా నక్షత్రం చేరొచ్చా? ఒకటి. ఇంకోటి పున్నమి రోజు గ్రహణం వచ్చింది కదండి, జన్మ మా వారు మార్చుకోకూడదా? మీరు అడిగిన ప్రశ్న చాలా వేగంగా అడుగుతున్నారు. మరొక్కసారి మీరు చెప్తారండి. చెప్తారు, గురుగారే చెప్తారు. పున్నమినోడు చెప్పండి అమ్మా. మరి గ్రహణం వచ్చింది కదండి, పున్నమి రోజు గ్రహణం వచ్చింది. గ్రహణం వచ్చింది, జన్మ మార్చుకోవచ్చా మార్చుకోకూడదా? ఇంకొకటి మా అబ్బాయికి ఎంటెక్ సీట్ వచ్చింది, 22 అవుతాడు. ఈ మాసంలో బాగానే ఉంటుంది కదా చేస్తే శుభా నక్షత్రం బాబుది. ఓకే గురువుగారు. ఇప్పుడు జందెం మార్చుకోవడం అనేటువంటిది ఉపాకర్మ బదులుగా చేసే ప్రక్రియ. కాబట్టి ఈ గ్రహణం రోజున సుమారుగా 11 గంటల లోపులో మనం నిత్య భోజనాధికం చేయవచ్చు అని రాస్తారు పంచాంగంలో. కాబట్టి ఈ 11 లోపులో చేసేటువంటి సమయంలోనే దీన్ని కూడా చేసేయవచ్చు, దంజం మార్చుకోవడం కూడా చేసేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నిత్యకృత్యాలన్నీ అప్పుడు చేసేయవచ్చు. ఓకే అండి. మరో కాల్. హలో, ఫోన్ లైన్ కట్ అయిందండి. ఇక మేడం మీరు చెప్పండి. మరి ఈ శ్రావణ మాసం మొత్తం మహాలక్ష్మిని పూజ చేస్తూ ఉంటాము. ఈ మహాలక్ష్మిని మరి అనుగ్రహం పొందాలి, ఆశీస్సులు పొందాలి అంటే ఆరాధన ఏ విధంగా ఉండాలి? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా. ఇప్పుడు వరలక్ష్మి చివరిన చెప్పారు. వరలక్ష్మి అంటే శ్రేష్టత, ఉన్నతి. ఈ వరలక్ష్మి ఒక కృపని పొందాలంటే మనం పైన ఉన్న 5 లక్ష్మీల కృపలని పొందాలి. ముందు సిద్ధలక్ష్మి కావాలి. ఎందుకంటే ఏ పనైనా ఫలితం ఉండాలి మనకు. ఫలితం లేకపోతే మనం పని చేసే ప్రయత్నమే ఉండదు. అందుకని సిద్ధలక్ష్మిని ముందు పూజ చేస్తాం. మోక్షలక్ష్మి ఇప్పుడు ఇల్లు కట్టి పూర్తి అయ్యింది అని అనగానే ఇల్లు కట్టే శ్రమ నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలాగే ఫలితం లభించగానే మనకు మోక్షలక్ష్మి ఒక ముక్తి, విడుదల అన్నమాట. అందుకని రెండవది మోక్షలక్ష్మిగా చెప్పారు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. మన ఆటంకాల నుంచి దాటుకొని పోవడం జయలక్ష్మి. మళ్ళీ ఈ పని చేయాలంటే మనకు బుద్ధి కావాలి, బుద్ధి కుశలత కావాలి, సరి అయిన నిర్ణయం తీసుకునే విజ్ఞానం కావాలి. ఇవన్నీ విద్యాలక్ష్మి అయిన సరస్వతి ఇస్తుంది. పని అయిపోగానే మనకు కలిగే ఆనందమే శ్రీలక్ష్మి. ఈ అన్ని లక్ష్మిలని మనం పూజిస్తే చివరిగా మనకు వరలక్ష్మి అనుగ్రహం శ్రేష్టతగా దొరుకుతుందన్నమాట. అందుకని వరలక్ష్మి అన్ని లక్ష్మీలకు కూడిన ఒక లక్ష్మీ అమ్మవారు. మనకు కావాల్సిందన్నీ ముందు మనం పూజించుకొని వాళ్ళ అనుగ్రహాన్ని పొందినాక వరలక్ష్మి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం కలశంలో పెట్టే వస్తువులన్నీ మన కోరికలనే పెడుతున్నాం అన్నమాట. ఇందాక కొబ్బరికాయ గురించి కూడా గురుగారు చక్కగా చెప్పారు. కొబ్బరికాయ ఒక నిండు ఫలం అన్నమాట. దాన్ని పెడుతున్నాం అంటే ఏదైనా శ్రేష్టతని మనం భగవంతుడికి ఇస్తాము. ఇప్పుడు కలశంలో నీరన్న పోస్తారు, బియ్యమన్న పోస్తారు. మళ్ళీ అందులో ఖర్జూర పండు, తమలపాకులు, బంగారము, ఇవన్నీ ఎందుకు పెడుతున్నట్టే సౌభాగ్యం కావాలని. అవన్నీ సౌభాగ్య వస్తువులన్నీ అమ్మవారికి సమర్పించి మన కోరికల రూపంలోనే సమర్పించుకుంటున్నాం. ఇవన్నీ మనకు తిరిగి ఇవ్వాలనే అడుగుతున్నాం. రవికి గుడ్డను పెడతాము, బట్టలు పెడతాము, పూలదండలు పెడతాం. ఇవన్నీ మనకు సౌభాగ్యాన్ని ఇచ్చే వస్తువులే. ఇవన్నీ తోటి మనం అమ్మవారిని అందులో ఆవాహన చేసి పూజ చేస్తున్నాం. ఇవన్నీ మనకు తిరిగి రావాలని. అలా మహాలక్ష్మి వ్రతంలోనే ఒక మహిమ అన్నమాట. ఓకే మ్యామ్, మరో కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ అండి. ఓకే కృష్ణ గారు, శ్రావణ మాసం సందర్భంగా మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి. మేడం హలో, వింటున్నామండి, చెప్పండి. ఎట్లా అండి, ఇప్పుడు మనము దేవునికి పూజ చేస్తామండి, రోజు పూజ చేస్తాం. మనము బాధలు, కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటాం దేవుడికి. మరి మనం చేసుకున్న బాధలకు దేవునికి చెప్తే దేవుడు తీరుస్తాడా? మరి దేవుడు మనం తీసుకునేది ఉంటుందా అండి? ఓకే గురువు గారు చెప్తారండి.
నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. ఉండగా ఓ మిత్రుడు గుర్తొచ్చేటప్పటికి అతనికి ఒక్కసారి ఫోన్ చేస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్న ధైర్యం వచ్చింది. ఈ ధైర్యం వచ్చిన వెంటనే ఎవరో సహాయం కోసం వచ్చారు, వారికి సహాయం చేసేసాను. అదే ఈ మిత్రుడు గుర్తు రాకపోవడం, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, డల్గా ఉన్న టైంలో ఎవరైనా సహాయం కోసం వస్తే లేదు పొమ్మంట. కానీ తను గుర్తొచ్చిన తరువాత ఆ ధైర్యంతో నేను అతన్ని ఉపకారం కోరుతున్న పక్షంలో మరి నేను కూడా ఉపకారం చేయాలి కదా, అందుకని ఆ ఇన్స్పిరేషన్తో వీడికి ఉపకారం చేసేస్తున్నా. ఇంకో విచిత్రం ఏంటంటే ఇంత ధైర్యం వచ్చిన తర్వాత అవును ఇంత సమస్య ఎందుకు, ఈ సమస్యకి ఇలా చేసేస్తే పరిష్కారం దొరికిపోతుంది కదా అనే స్ఫురణ వచ్చింది. ఎందుకంటే వ్యక్తి డల్గా ఉన్నప్పుడు స్ఫురణ రాదు, ఉత్సాహం వచ్చాక స్ఫురణ వస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఏమిటి జరిగింది? దైవస్మరణ చేయడం ద్వారా ఆయన నుంచి మనకు కొంత ఎనర్జీ వచ్చింది. మిత్రుడిని స్మరిస్తే ఎనర్జీ వచ్చింది కదా, అలాగే ఎనర్జీ వచ్చిందనమాట. ఆ ఎనర్జీతో ఏమైంది, సమస్యకు పరిష్కారం ఎలాగో నా హృదయంలోనే స్ఫురించింది. అది స్మరించక పూర్వం స్ఫురించలేదు, స్మరించాక స్ఫురించింది. అందుకని ఆయన ఇచ్చిన ప్రసాదం అనుకుంటాం. ఎప్పుడు కూడా మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఒక వ్యక్తికి, ఒక మేధావికి ఒక కొత్త వస్తువు తయారు చేసే థాట్ వచ్చిందండి. ఆ థాట్ నా తెలివితేటల వల్ల వచ్చింది అని వాడు అన్నాడు అనుకోండి, చాలా పొరపాటు. అందుకని ఒక మేధావి అంటాడు, అంటే నా ప్రాచీనంలో ఉండేటువంటి మేధావులందరి యొక్క భుజాలపై నేను కూర్చున్నాను కాబట్టి ఇంత ఎత్తుగా కనిపిస్తున్నాను అని. అంటే వాళ్ళందరి కృషిని స్వీకరిస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ ఇవాళ స్ఫురించింది, నా తెలివితేటల వల్ల స్ఫురించేట్లయితే నన్నెందుకు స్ఫురించలేదు, ఇవాళ ఎందుకు స్ఫురించింది, నాకే ఎందుకు స్ఫురించింది, ఇంకోళ్ళ ఎందుకు స్ఫురించలేదు, ఈ ప్రశ్నలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ స్ఫురణ అనేటువంటిది దైవదత్తమైన చర్య. దైవానుగ్రహం వల్లే నాకు ఈ విషయం స్ఫురించింది, ఈ విషయాలు నాకు పంచడం కోసమే దైవం నాకు స్ఫురింపజేశాడు అనే ధోరణి అన్నమాట. కాబట్టి మనం దైవాన్ని స్మరించినందువలన ఆయన వచ్చి ఇక్కడ ఏదో పని చేసి పెడతాడని కాదు, ఆయన స్మరణ వల్ల ఆ ఎనర్జీని మనం పొందుతాం. అక్కడ ఉన్నాడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఎందుకు చింతలో అట్టే పెట్టాడు అంటే ఆయనతో అనుబంధం పెట్టుకోనందువలన. అది ఎలాంటిదంటే ఓ మిత్రుడు వచ్చి కూర్చున్నాడు, నిజానికి అతనికి తెలుసు నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలడు, నాకు ఉన్న సందేహాన్ని తీర్చగలడు. కానీ అతను నేను గుర్తించలేదు, అసలు ఉన్నట్టు గుర్తించక దీనికోసం పుస్తకాలన్నీ వెతుకుతున్నాను, ప్రయోజనం లేదు కదా. అతను ఉన్న విషయాన్ని గుర్తించి అతన్ని నీకేమైనా తెలుసా అని ఒక్కసారి అడిగితే సందేహం పోతుంది సులభంగా. అలాగా లోపల ఉన్న భగవంతుడిని మనం ఎదురుగుండా పెట్టుకుని పూజ చేసి మళ్ళీ లోపల ప్రవేశపెట్టుకుంటే, ఆ ప్రవేశపెట్టుకున్న తర్వాత ఆ దైవము సమస్య యొక్క పరిష్కారాన్ని స్ఫురింపజేస్తాడు. కాబట్టి సమస్యల్ని మనమే అధిగమిస్తాం, ఆయన వచ్చి అధిగమించడం, మనమే అధిగమిస్తాం. తద్వారా మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందువలన లోపల ఉన్న భగవంతుడిని స్మరించటం అనేటువంటిది నిత్యకృత్యంగా పెట్టుకున్న వాళ్ళే మహాత్ములు. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే తమ సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఇతరుల సమస్యల్ని కూడా పరిష్కరించే స్థాయికి ఎదిగిన వారుగా ఉంటారు. మనం గమనిస్తే నిత్యము భగవంతుడిని ఎలా స్మరించాలి అంటే నా రుద్ర రుద్రమర్చేయత, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజ చేయలేడు. నా విష్ణువు విష్ణుమర్చేయదు, విష్ణువు కానివాడు విష్ణువుని పూజించలేడు. మనకి మహన్యాసంలో ఏం చేస్తారు అంటే రుద్రాభిషేకం చేసాడు, మహన్యాసంలో తన శరీరావయవాలన్నిటా కూడా భగవంతుడిని స్థాపన చేస్తారు. కాబట్టి ఆ రుద్రత్వం వచ్చింది కాబట్టి సమస్యలను పరిష్కరించే శక్తి మనకు వస్తుంది అన్నమాట. గురుగారు, మేడం గారు, చిన్న